కొడుకులో కలిగే విటమిన్ సంబంధించి డి విటమిన్ కంప్లీట్ కావడం అనేది కూడా జరిగింది. డి తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ ఏంటంటే ఈ విటమిన్. చూడండి మళ్ళీ విటమిన్ పేరు వచ్చేసి ఈ విటమిన్ యొక్క రసాయనము ఏంటంటే టోకోఫెరా. ఈ విటమిన్ లోపిస్తే మనకు ఏ వ్యాధులు వస్తాయంటే ఈ విటమిన్ లోపిస్తే మనకు వచ్చే వ్యాధులు అంటే పురుషుల్లో వంధ్యత్వం అనే వ్యాధి వస్తుంది. రెండవ వ్యాధి వచ్చేసి స్త్రీలలో గర్భస్రావం వస్తుంది. చూడండి ఇది ఈ విటమిన్ సంబంధించి విటమిన్ పేరు వచ్చేసి ఈ రసాయనం టోకోఫెరా. దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం. అంటే మరి ఈ పురుషుల్లో వంధ్యత్వం అంటే ఏంటి? వంధ్యత్వాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే స్టెరిలిటీ అని కూడా పిలుస్తారు. గర్భస్రావాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో అబార్షన్స్ అని కూడా మన ప్రధానంగా చూడగలుగుతాం. మరి పురుషుల్లో వంధ్యత్వం అనే వ్యాధి ఎలా వస్తుంది అని అన్నప్పుడు మరి వంధ్యత్వం వచ్చిన పురుషుడు సంసార జీవితానికి పనికి వస్తారంటే ఈ వంధ్యత్వంతో బాధపడే పురుషుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంసార జీవితానికి పనికిరారు. అంటే సంసార జీవితానికి పనికిరారంటే వీళ్ళ లోపల శుక్రకణాల ఉత్పత్తి అనేది సరిగ్గా జరగదు. ఈ పురుషుడు కనుక ఈ విటమిన్ సరైన మోతాదు తీసుకోకపోతే వీళ్ళ లోపల ఈ శుక్రకణాల ఉత్పత్తి అనేది సరిగ్గా జరగదు. ఆ సరిగ్గా జరగకపోతే ఈ పురుషుడు ఒక స్త్రీతో సెక్స్లో పాల్గొన్నప్పుడల్లా మినిమం కోట్ల శుక్రకణాలు ఉత్పత్తి కావాలి. ఆ కోట్ల శుక్రకణాల ఉత్పత్తి అయితే ఏదో ఒక శుక్రకణం వెళ్ళి అండకణంతో కలిస్తే అప్పుడు ఆ స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటాయి. ఒకవేళ ఈ పురుషుడు కనుక ఈ విటమిన్ కనుక సరైన మోతాదు తీసుకోకపోతే ఆ పురుషుడు లోపల ఈ కోట్ల శుక్రకణాలు కాకుండా లక్షల్లో మాత్రమే ఉత్పత్తి అవుతాయి. ఆ లక్షల్లో శుక్రకణాలు ఉత్పత్తి అయినప్పుడు ఆ లక్షల్లో ఉన్న శుక్రకణాలు అండకణంతో కలిసే ప్రసక్తి అనేది ఉండదు. కోట్లు మాత్రమే ఉత్పత్తి అవుతే డెఫినెట్ గా ఏదో ఒక శుక్రకణం వెళ్ళి అండకణంతో కలిసి ఆ స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటాయి. అంటే ఇప్పుడు ఇద్దరు లోపల శుక్రకణాలు ఉత్పత్తి అవుతలేదు అంటే పురుషుడు అనేవాడు ఈ విటమిన్ ని సరైన మోతాదు తీసుకోవట్లేదంటే పురుషుడు లోపల శుక్రకణాల ఉత్పత్తి అనేది సరిగ్గా జరగదు. సరిగ్గా జరగకపోతే ఆ పురుషుడు సంసార జీవితానికి పనికిరాడు. ఆ సంసార జీవితానికి పనికి రాకుండా పోయే పురుషుడిని వంధ్యత్వ పురుషుడు అంటారు. అంటే ఇండైరెక్ట్ గా పురుషుల్లో వంధ్యత్వం అనేది వస్తుంది. వంధ్యత్వం అనేది ఎట్లా వస్తుందంటే ఈ విటమిన్ లోపల. ఈ విటమిన్ అంటే ఏం చెప్పొచ్చు అండి? టోకోఫెరాల్ కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కుదురుతుంది. మరి ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది రెండవ వ్యాధి అంటే స్త్రీలో గర్భస్రావం అంటే అబార్షన్స్ ఇన్ ఫీమేల్స్. పురుషుల వంధ్యత్వం అంటే స్టెరిలిటీ ఇన్ మేల్స్, స్త్రీలో గర్భస్రావం అంటే అబార్షన్స్ ఇన్ ఫీమేల్స్ గా కూడా మనం తీసుకుంటుంది. స్త్రీలో గర్భస్రావం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే గర్భస్రావం అంటే ఏంటి? ఇక్కడ ప్రెగ్నెన్సీ పోవడాన్ని గర్భస్రావం అంటారు. అప్పుడప్పుడు స్త్రీలలో 3 months లో ప్రెగ్నెన్సీ పోతుంది. చాలా మందికి కొందరికి ప్రెగ్నెన్సీలు ఆగవు, పోతూనే ఉంటాయి, వరుస పెట్టి ప్రెగ్నెన్సీలు పోతూనే ఉంటాయి. ఆ ప్రెగ్నెన్సీ పోయిందంటే గర్భం పోయినట్టు. అంటే గర్భం పోయిందంటే ఏం జరిగినట్టు? ఇక్కడ గర్భస్రావం జరిగినట్టు. ఎవరిలో? స్త్రీలో జరిగింది. మరి ఎందుకు జరిగిందంటే ఆ ప్రెగ్నెన్సీ గల లేడీలు ఏం చేస్తారంటే వాళ్ళు సరైన విటమిన్ తీసుకోరు, అందులో ఎక్కువగా ఈ విటమిన్ తీసుకోరు. ఆ ఈ విటమిన్ వారు ఆ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోకపోవడం వల్ల నెగ్లెన్సీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ గర్భాశయంలోని పిండం అనేది కరిగిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. అందుకే 3 months లో ప్రెగ్నెన్సీ పోయే అవకాశం కూడా చాలా మంది స్త్రీలకి ఎక్కువ ఉండగలుగుతుంది. ఎందుకు జరిగింది అనేది చూస్తే వాళ్ళ లోపల ఈ విటమిన్ లోపిస్తేనే ఆ స్త్రీలో గర్భస్రావం అనేది జరగడం అనేది ఎక్కువ జరిగిందండి. మరి ఇప్పుడు ఈ రెండో వ్యాధుల గురించి చెప్పారండి. మరి ఇప్పుడు ఈ విటమిన్కి ఇంపార్టెన్స్ కనుక తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది? ఈ విటమిన్కి ఆర్థిక ప్రాముఖ్యత కనుక తీసుకుంటే అసలు ఈ విటమిన్ అనేది ఎందులో ఎక్కువ లభిస్తుంది?
మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏమని చెప్పారంటే పురుషుల లోపల శుక్రకణాలకు ఉత్పత్తి జరుగుతలే అని చెప్పారు. మరి పురుషుల లోపల శుక్రకణాలకు ఉత్పత్తి బాగా జరగాలంటే పురుషులు దేన్ని తీసుకోవాలని చెప్పారు? ఈ విటమిన్ తీసుకోవాలి. ఈ విటమిన్ అనేది ఎందులో లభిస్తుందో తెలియాలిగా, ఇప్పుడు చెప్తున్నాను. ఈ విటమిన్ అనేది ఎందులో ఎక్కువగా లభిస్తుందంటే మొలకెత్తిన విత్తనాలలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుందండి. మొలకెత్తిన విత్తనాలలో ఈ విటమిన్ పుష్కలంగా లభించడం అనేది ఇప్పుడు జరుగుతుంది. మొలకెత్తిన విత్తనాలు మనకి ఎక్కడెక్కడ ఉంటాయంటే మీకు తెలుసు, పెసర్లు కానివ్వండి, మినుములు కానివ్వండి, శనగలు కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, అదేవిధంగా పల్లీలు కానివ్వండి, అంటే వేరుశనగలు కానివ్వండి, బఠానీలు కానివ్వండి, వీటన్నిటి కూడా మనం నీళ్ళలో నానబెడితే ఆటోమేటిక్గా విత్తనాలు అనేవి వాటి లోపల నుంచి మొలకెత్తడం జరుగుతుంది. మీరు ఎవరైతే పురుషులు కనుక ఈ మొలకెత్తిన విత్తనాలు కనుక ప్రతిరోజు మార్నింగ్ పూట కనుక తీసుకుంటే డెఫినెట్గా ఆ పురుషుల లోపల శుక్రకణాల ఉత్పత్తి లక్షల నుంచి కోట్లకు పెరగడం అనేది కూడా జరుగుతుంది. దానివల్ల వారి యొక్క సంసార జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు కూడా ఉండవండి. ఎందుకు ఆటుపోట్లు ఉండవంటే మొలకెత్తిన విత్తనాల్లో ఈ విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదండి. మరి ఇప్పుడు ఈ విటమిన్ సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఈ విటమిన్ సంబంధించి ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఈ విటమిన్ కూడా తీసుకోవడం వల్ల ఎవరైతే ఈ విటమిన్ తీసుకుంటారో వాళ్ళకి ఇంకొక అంశం కూడా ఉందండి. ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఈ విటమిన్ తీసుకుంటే క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంటే 100%లో 100% కాదు, ఒక 5% తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు ఇంతకు చెప్పాను సార్, క్యాన్సర్ తగ్గే అవకాశాలు అన్నప్పుడు మాకు ఏ విటమిన్ దగ్గర కూడా చెప్పారు కదా సార్, మళ్ళీ ఈ విటమిన్ అంటారండి. ఎగ్జాక్ట్ కరెక్ట్. ఆ ఏతో పాటు ఈ విటమిన్ కూడా క్యాన్సర్ నివారణలో తోడ్పడుతుంది. అంటే ఎగ్జామ్ లో క్యాన్సర్ నివారణలో తోడ్పడే విటమిన్ ఏ, ఈ, డి, కే ఇచ్చినప్పుడు మీరు ఏం పెట్టాలి సార్ అంటే అట్లా ఇవ్వడం. ఏదో ఒక అయితే ఏ ఇవ్వచ్చు, అయితే ఏ ఇవ్వచ్చు. మరి దీన్ని ఇంకొక రకంగా అడగదలుచుకుంటే ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఏమడగచ్చు? క్యాన్సర్ నివారణలో తోడ్పడే విటమిన్లు ఏవి అంటారు. అప్పుడు మీరు గుడ్డిగా పెట్టవలసిన ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే ఏ మరియు ఈ విటమిన్ అనేవి ఇక్కడ క్యాన్సర్ నివారణలో తోడ్పడే విటమిన్ గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుందండి. మరి ఇంకొక విషయం అండి, ఈ విటమిన్ తీసుకోవడం వల్ల ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయంటే ఉన్నాయండి. ఎవరంటే ఈ విటమిన్ ని అమ్మాయిలు కూడా తీసుకోవచ్చు అండి. అమ్మాయిలు కూడా తీసుకోవచ్చు అంటే ఆ అమ్మాయిలు అంటే స్త్రీలు కూడా తీసుకోవచ్చు. ఆ స్త్రీలు ఈ మొలకెత్తిన విత్తనాలని మీరు ఏం చేయాలంటే ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ మొలకెత్తిన విత్తనాలని మీరు ఈ ఈవినింగ్ టైంలో పడుకునేటప్పుడు వాటర్లో నానబెట్టాలి. ఈ మొలకెత్తిన విత్తనాలు నానబెట్టి మళ్ళీ మీరు మార్నింగ్ లేచి ఆ మొలకెత్తిన విత్తనాలు తినాలి, దాంతోపాటు వాటర్ తాగాలి. ఆ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ స్త్రీల పైన ముఖం పైన మొటిమలు మొత్తం పోతాయి. అప్పుడు ఆ స్త్రీల పైన ముఖం పైన మొత్తం మొటిమలు పోతే ఆ స్త్రీల యొక్క ముఖం చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. అంటే ఏం చెప్పొచ్చండి, అమ్మాయి యొక్క ముఖానికి అందాన్ని ఇచ్చే విటమిన్ ఏదంటే ఈ విటమిన్. అందుకే ఈ విటమిన్ ని ఏమని పిలుస్తారంటే బ్యూటీ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? బ్యూటీ విటమిన్ అని కూడా ఆ ఈ విటమిన్ ని మనం ప్రధానంగా పిలవడం అనేది కూడా జరుగుతుందండి. మరి ఇంకొక చిన్న క్లారిఫికేషన్ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు పురుషుల లోపల ఉండే సెక్సువల్ ఆర్గన్స్ ఉంటాయి, అంటే మేల్ లో ఉండే సెక్సువల్ ఆర్గన్స్ ఉంటాయి, ఫీమేల్ లో ఉండే సెక్సువల్ ఆర్గన్స్ ఉంటాయి. అంటే సెక్సువల్ ఆర్గన్స్ అంటే ఏంటిది? పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే మనకు గుర్తుకొచ్చేది మానవులో ఉండే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఏమంటే మీకు అందరికి తెలుసండి. మానవులో ఉండే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఏమంటే ముష్కాలు అనేవి మానవులో ఉండే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. మరి స్త్రీలో ఉండే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏమంటే స్త్రీ బీజ కోశాలు. స్త్రీలో ఉండే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏమంటే స్త్రీ బీజ కోశాలు అనేవి స్త్రీలో కూడా ఉండే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. ముష్కాల నుంచి ఏం విడుదలవుతాయండి? ముష్కాల నుంచి శుక్రకణాలు విడుదలవుతాయి. స్త్రీ బీజ కోశాల నుంచి ఏం విడుదలవుతాయండి? అండాలు విడుదలవుతాయి. అంటే ఇప్పుడు పురుషుల లోపల ముష్కాలు బాగా పనిచేయాలి, స్త్రీ లోపల స్త్రీ బీజ కోశాలు బాగా పనిచేయాలి. ముష్కాలు బాగా పనిచేసినప్పుడు శుక్రకణాల యొక్క విడుదల ఎక్కువ జరుగుతుంది, స్త్రీ బీజ కోశాలు బాగా పనిచేసినప్పుడు అండాల విడుదల యొక్క కూడా ఎక్కువ జరుగుతుంది.
మరి ఈ రెండు ప్రత్యుత్పత్తి అవయవాలు పెంచాలంటే వాళ్ళు ఏం తీసుకోవాలి? ఈ విటమిన్ తీసుకోవాలి. అంటే ఏం చెప్పొచ్చండి? ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవాలంటే ప్రత్యుత్పత్తి అవయవాలు పని చేయడానికి తోడ్పడే విటమిన్ ఏదంటే ఈ విటమిన్ గా కూడా మనం పర్టికులర్ తీసుకుంటుంది. అంటే మేల్ లో ఫిమేల్ లో ప్రత్యుత్పత్తి జరపడానికి ఈ విటమిన్ సహాయపడుతుంది. అంటే సెక్స్ జరగడానికి ఈ విటమిన్ సహాయపడుతుంది. అందుకే ఈ సెక్స్ జరగడానికి ఈ విటమిన్ అనేది పర్టికులర్ గా సహాయపడుతుంది. కాబట్టి ఈ విటమిన్ ని ఏమని పిలుస్తారంటే సెక్సువల్ విటమిన్ అని కూడా పిలుస్తారండి. ఏమంటారండి? సెక్సువల్ విటమిన్ అని దేని పిలుస్తారంటే ఈ విటమిన్ ని ఇక్కడ సెక్సువల్ విటమిన్ అని కూడా మనం ప్రధానంగా పిలవడం అనేది కూడా జరుగుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే తెలుగులో అయితే ఏంటండి? ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయడానికి తోడ్పడే విటమిన్ ఈ విటమిన్. అందుకే ఈ విటమిన్ ఏమని పిలుస్తారంటే సెక్సువల్ విటమిన్ గా కూడా ఆ ఈ విటమిన్ ని మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అంటే మీకు ఇప్పటి వరకు కూడా ఇక్కడ మొత్తం దేనికి సంబంధించి మాత్రం చెప్పారంటే ఈ విటమిన్ సంబంధించి మీకు నేను క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం అనేది కూడా జరిగింది. మరి ఈ విటమిన్ ని ఇంకొక రకంగా ఏమని పిలుస్తారంటే అన్నట్టు యాంటీ ఈ విటమిన్ ని ఇంకొక రకంగా ఏమని పిలుస్తారంటే యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు. ఏమంటారండి? యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు. యాంటీ స్టెరిలిటీ అంటే తెలుగులో ఏమంటే వంధ్యత్వం అండి. అంటే చూడండి, వంధ్యత్వం స్టెరిలిటీ రెండు కూడా మ్యాచ్ అయ్యింది. వంధ్యత్వాన్ని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు? స్టెరిలిటీ అంటారు. అందుకే నేను ఏమన్నాం? యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని దేనికి పిలుస్తారంటే మనం ఈ విటమిన్ యాంటీ స్టెరిలిటీ విటమిన్ గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ మొత్తం మీకు ఇప్పటి వరకు కూడా దేనికి సంబంధించి మాత్రమే చెప్పారంటే ఈ విటమిన్ కి సంబంధించిన పూర్తి సమాచారం మాత్రమే ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పడం అనేది కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ విటమిన్ తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ ఏది అంటే నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ఫైనల్ విటమిన్ ఏది అంటే నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ఫైనల్ విటమిన్ ఈ విటమిన్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ఫైనల్ విటమిన్ ఏంటంటే కే విటమిన్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, ఇప్పటిలాగానే తీసుకుంటారండి కే విటమిన్. మరి కే విటమిన్ యొక్క రసాయన నామం ఫిల్లోక్వినోన్ లేదా నాఫ్తోక్వినోన్. కే విటమిన్ యొక్క రసాయన నామం ఏంటండి? ఫిల్లోక్వినోన్ లేదా నాఫ్తోక్వినోన్ అనేది కే విటమిన్ యొక్క రసాయన నామంగా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు అసలు కే విటమిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? కే విటమిన్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అనే అంశాన్ని మీకు క్లియర్ చెప్పాలండి. మీకు అందరికీ తెలుసా అండి, మన శరీరంలో కే విటమిన్ ఉంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఎగ్జాంపుల్గా మనం నడుచుకుంటూ పోతున్నాం. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అనుకోకుండా దెబ్బ తగిలినప్పుడు మనకి ఏమవుతుంది? రక్తస్రావం అనేది జరుగుతుంది. రక్తస్రావం అనేది ఏమవుతుంది? జరుగుతుంది. అంటే రక్తస్రావం అనేది జరుగుతూనే ఉంటుందా? కొన్ని నిమిషాల తర్వాత రక్తం గడ్డగడుతుంది అంటే కొన్ని నిమిషాల తర్వాత రక్తం గడ్డగడుతుంది. ఆ రక్తం గడ్డగట్టిందంటే దానికి కారణం ఎవరు అంటే కే విటమిన్. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చండి? కే విటమిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే రక్తం గడ్డ కట్టడానికి కే విటమిన్ అనేది సహాయపడుతుంది. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదండి. ఒకవేళ మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా దెబ్బ తగిలితే మీ బాడీలో కనుక కే విటమిన్ లేకపోతే రక్తస్రావం అనేది జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూషన్ గా రక్తస్రావం అనేది జరుగుతూనే ఉంటుంది. అప్పుడు మీరు రక్తస్రావం జరిగి 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 మనిషి చనిపోవడం అనేది కూడా జరుగుతుంది కే విటమిన్ లేకపోతే. అంటే ఇప్పుడు కే విటమిన్ లేకపోతే ఏం జరుగుతుంది? రక్తస్రావం జరుగుతుంది. ఎక్కువ జరుగుతుందా తక్కువ జరుగుతుందా? అధికంగా జరుగుతుంది రక్తస్రావం. అందుకే కే విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే అధిక రక్తస్రావంగా కూడా మనం తీసుకోవడం అనేది కుదరదు. ఏంటండి
కే విటమిన్ లోపంలో వచ్చే వ్యాధి అంటే అధిక రక్తస్రావం అనేది కే విటమిన్ లోపంలో వచ్చే వ్యాధిగా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి ఈ అధిక రక్తస్రావాన్ని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారంటే హీమోఫీలియా అని కూడా పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? హీమోఫీలియా కూడా మనం ప్రధానంగా తీసుకుని జరుగుతుంది. ఒకసారి చూడండి, మరోసారి చెప్తున్నాను. విటమిన్ పేరు వచ్చేసి కే. ఆ కే విటమిన్ యొక్క రసాయనం ఫిల్లోక్వినో లేదా నాఫ్తోక్వినో. దాని లోపల వచ్చే వ్యాధి అధిక రక్తస్రావం. అధిక రక్తస్రావాన్ని ఇంగ్లీష్ లో హీమోఫీలియా అని కూడా పిలుస్తుంది. మరి ఇప్పుడు ఈ కే విటమిన్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి? అసలు కే విటమిన్ అనేది ఎందుకు సహాయపడుతుంది అని అంటే, కే విటమిన్ అనేది మీకు అందరూ కూడా తెలుసు, మీకు కింద ముందే చెప్పాను. కే విటమిన్ అనేది ఎందుకు సహాయపడుతుందంటే రక్తం గడ్డ కట్టడానికి కే విటమిన్ సహాయపడుతుంది. ఇంతకుముందు చెప్పాను ఏంటంటే రక్తం గడ్డ కట్టడానికి కే విటమిన్ సహాయపడుతుంది. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదండి. మరి కే విటమిన్ ఎందులో ఎక్కువ లభిస్తుంది? అసలు దేనిలో ఇప్పుడు ఏ విటమిన్ లభించే పదార్థాలు చెప్పాం, డి విటమిన్ లభించే పదార్థాలు చెప్పాం, ఈ విటమిన్ లభించే పదార్థాలు చెప్పాం. మరి కే విటమిన్ ఎందులో లభిస్తుందంటే ఆవు పాలలో కే విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. మరి ఆవు పాలతో పాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లో కూడా కే విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆవు పాలు అనే పదాన్ని ఎక్కడ వాడలేదు. మీకు ఏ విటమిన్ దగ్గర వాడలేదు, డి విటమిన్ దగ్గర వాడలేదు, ఈ విటమిన్ దగ్గర వాడలేదు. ఫస్ట్ టైం వాడలేదు. క్యాబేజీ కూడా వాడలేదు పదాన్ని, క్యాలీఫ్లవర్ కూడా వాడలేదు. ఈ మూడు పదార్థాలు మనకు కొత్తగా వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏంటంటే కే విటమిన్ లభించే పదార్థాలు ఆవు పాలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా కే విటమిన్ లభిస్తుంది. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదండి. మరి ఇంకొక చిన్న క్లారిఫికేషన్, ఈ కే విటమిన్ సంబంధించి ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా నేను మీకు క్లియర్గా చెప్పాలి. ఆ కే విటమిన్ సంబంధించి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు చూడండి, మానవుడు అనేవాడు ఈ ఈ చేయి ద్వారా అన్నం తింటాడు. అంటే కుడి చేయి ద్వారా అన్నం జరుగుతుంది. మనం ఈ చేయి ద్వారా రకరకాల పనులు చేస్తాం. అంటే ఎట్లా అంటే గోకడం కానివ్వండి, దేనిని ముట్టుకోవడం కానివ్వండి, రకరకాల పనులు చేస్తాం. ఈ పనులు చేసినప్పుడు డైరెక్ట్ మనం అన్నం తినడానికి వెళ్తాం. అన్నం తినడానికి వెళ్ళినప్పుడు ఈ చేతితోని డైరెక్ట్ వెళ్ళి మీరు అన్నం తింటారా, చేతులు కడుక్కొని తింటారంటే డెఫినెట్గా మీరు చేతులు కడుక్కొని అన్నం తింటారు. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే డైరెక్ట్ మీరు చేతితోని అంటే చేతులు కడుక్కోకుండా అన్నం తింటే ఈ చేతిలో ఉన్న సూక్ష్మజీవులు మీ అన్నానికి అంటుంటాయి. అప్పుడు మీరు తినేటప్పుడు అన్నంతో పాటు సూక్ష్మజీవులు మన బాడీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి మన బాడీ లోపలికి వెళ్ళి సూక్ష్మజీవులు వెళ్ళిపోతారు. అప్పుడు మనకి ఏమైనా అవుతుందా? అంటే ఇప్పుడు అన్నంతో పాటు సూక్ష్మజీవులు లోపలికి పోతాగా, అప్పుడు మనకి ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. ఎందుకంటే మన కడుపులో ఒక బ్యాక్టీరియా ఉంది. దట్ ఈస్ యూస్ఫుల్ బ్యాక్టీరియా. అంటే కడుపులో అంటే మన ప్రేగుల్లో ఒక బ్యాక్టీరియా ఉంది. అది ఒక ఉపయోగకరమైన బ్యాక్టీరియా. ఆ ఉపయోగకరమైన బ్యాక్టీరియా పేరు అంటే ఇచ్చెరీషియా కోలై అనే బ్యాక్టీరియా. ఆ ఉపయోగకరమైన బ్యాక్టీరియా అంటే ఈ కొలై అనే బ్యాక్టీరియా. దీన్ని సింపుల్ గా ఏమని పిలుస్తారండి? ఈ కొలై అని కూడా పిలుస్తారు. దాని పూర్తి నేమ్ ఏంటంటే ఇచ్చెరీషియా కొలైగా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం ఎక్కువ జరుగుతుంది. మన ప్రేగులో ఇచ్చెరీషియా కొలై అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఒక ఉపయోగకరమైన బ్యాక్టీరియా కూడా మనం ప్రధానంగా తీసుకోగలుగుతాం. ఇప్పుడు చెప్తున్నాండి, మీరు చేతులు కడుక్కోకుండా అన్నం తింటే మీరు తిన్న అన్నంతో పాటు సూక్ష్మజీవులని మీ కడుపు లోపలికి వెళ్తారు. అప్పుడు కడుపులో ఉంటే ప్రేగు లోపలికి వెళ్తారు. అప్పుడు అన్నంతో పాటు సూక్ష్మజీవులు కడుపు లోపలికి ప్రేగు లోపలికి వెళ్ళినప్పుడు ఈ ప్రేగులో ఉండే ఇచ్చెరీషియా కొలై అనే బ్యాక్టీరియా మీ అన్నం చుట్టూ ఉండే సూక్ష్మజీవులను చంపేసి మీ ఆహారాన్ని, మీరు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఈ బ్యాక్టీరియా సహాయపడుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ, ఈ కొలై అనే బ్యాక్టీరియా చేసే ముఖ్య పని అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలు మన ప్రేగు లోపలికి వెళ్ళినప్పుడు ఆహార పదార్థాల చుట్టూ ఉన్న సూక్ష్మజీవులను చంపివేసి ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఈ కొలై అనే బ్యాక్టీరియా సహాయపడుతుంది. మరి ఇప్పుడు ఈ కొలై అనే బ్యాక్టీరియా మన ప్రేగుల్లో బాగా పనిచేయాలంటే ఈ కొలై అనే బ్యాక్టీరియా మన ప్రేగుల్లో బాగా పనిచేయాలంటే మీరు ఏ విటమిన్ తీసుకుంటే ఈ బ్యాక్టీరియా బాగా పనిచేస్తుంటే కే విటమిన్ తీసుకుంటే
ఈ బ్యాక్టీరియా పనిచేస్తుంది. మీరు ఆవు పాలు కనుక క్యాబేజ్ కనుక క్యాల్షియం కనుక బాగా తీసుకుంటే అందులో కే విటమిన్ వెళ్ళి అందులో ఉండే కే విటమిన్ మీ కడుపులోకి వెళ్ళి మీ ప్రేగులోకి వెళ్ళి ఈ బ్యాక్టీరియాను బాగా పనిచేసేలా చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ కొలై అనే బ్యాక్టీరియా యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్ ఈ కొలై అనే బ్యాక్టీరియా యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్ అంటే జీవక్రియ అంటే పని, జీవక్రియ అంటే పని, జీవక్రియలు అంటే పనులు. అంటే ఇప్పుడు ఆ ఈక్వల్ అనే బ్యాక్టీరియా పనిచేయడం, సింపుల్ చెప్పాలంటే మన భాషలో మాట్లాడుకున్నప్పుడు ఈక్వల్ అనే బ్యాక్టీరియా బాగా పనిచేయడంలో తోడ్పడే విటమిన్ ఏంటంటే కే విటమిన్ చెప్పవచ్చు. అదే మన సైన్స్ భాషలో చెప్పాలంటే ఈక్వల్ అనే బ్యాక్టీరియా యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్ ఏంటంటే కే విటమిన్ కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది మీకు ఇప్పటి వరకు ఏ విటమిన్ కి సంబంధించి మాత్రమే చెప్పారంటే కే విటమిన్ కి సంబంధించి మాత్రమే మీకు క్లియర్ గా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. దీంతో మనకి ఏ టాపిక్ అనేది మొత్తం కంప్లీట్ కావడం అనేది కూడా జరిగిందంటే క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ మరియు కే విటమిన్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా మీకు క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ విటమిన్ గురించి చెప్పుకోవాలంటే నీటిలో కరిగే విటమిన్ గురించి మీరు చెప్పాలండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు క్రొవ్వులో కరిగే విటమిన్ కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన నీటిలో కరిగే విటమిన్ ఏమండి? నీటిలో కరిగే విటమిన్. నీటిలో కరిగే విటమిన్లు మొత్తం మనకి ఎన్ని రకాలు? 2 రకాలు, బి అండ్ సి. బి అండ్ సి. ఇందులో ఫస్ట్ మనం ఈ బి విటమిన్ గురించి చెప్పుకున్నాం. అంటే ఈ బిలో కూడా మనకు టైప్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే B1 ఉంటుంది, B2 ఉంటుంది, B3 ఉంటుంది, B6 ఉంటుంది, B7 ఉంటుంది, B9 ఉంటుంది, B12 ఉంటుంది. చాలా మందికి B1 తెలుసు, B2 తెలుసు, B3 తెలుసు, B6 కూడా తెలుసు. చూడండి ఇక్కడ మనకు B1 తెలుసు, B2 తెలుసు, B3 తెలుసు. ఇంకొక విషయం కూడా ఉంటుందండి, ఇక్కడ నేను క్లియర్ చెప్తాను. సో చూడండి, B3 ఉంటుంది, B5 ఉంటుంది, B6 ఉంటుంది, B7 ఉంటుంది, B9 ఉంటుంది, B12 ఉంటుంది. యాక్చువల్గా B5 విషయం ఇక్కడ చెప్పొద్దు, నేను ఎందుకు రాయాలంటే ఫస్ట్ మీకు ఇక్కడ చెప్పొద్దు, కానీ అది చెప్పేటప్పుడు మధ్యలో చెప్పాలి కాబట్టి ఆ వ్యక్తి మీకు అర్థం కాదు కాబట్టి నేను డైరెక్ట్ మీకు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, మనకు బిలో టైప్స్ ఉంటాయని చెప్పాను. మనకు నీటిలో కలిగే విటమిన్ 2 రకాలండి, 2 రకాలు. ఒకటి బి, రెండవది సి అండి. మనకు బిలో టైప్స్ ఉంటాయి. ఏంటి? B1, B2, B3, B5, B6, B7, B9, B12. చాలా మందికి B1 తెలుసు, B2 తెలుసు, B3 తెలుసు, B5 తెలియదు. చాలా మందికి B6 తెలుసు, B7 తెలియదు. చాలా మందికి B9 కూడా తెలియదు. తెలిసినవి చాలా మంది కూడా B1, B2, B3, B6, B12 తెలుసు. ఈ 3 B5 తెలియదు, B7 తెలియదు, B9 తెలియదు. అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తెలిసిన వాటి గురించి పొడుతాడా, తెలియని వాటి గురించి పొడుతాడు అంటే తెలియని వాటి గురించి పొడుతాడు. అంటే తెలిసిన వాటి కూడా సార్ అంటే డెఫినెట్గా తెలిసిన దాంతో పాటు తెలియని వాటి గురించి అడుగుతారు కాబట్టి ఆ రెండింటిని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన సేమ్ ప్రాసెస్ తీసుకున్నాను. విటమిన్, రసాయనము, వ్యాధులు, ఆర్థిక ప్రాముఖ్యత. మన క్రొవ్వులో కలిగే విటమిన్ ఏ విధంగా తీసుకున్నామో మరి ఈ బికి సంబంధించిన విటమిన్ కూడా మనం అదే విధంగా తీసుకోవాలి. నేను ఫస్ట్ విటమిన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ విటమిన్ నేను ఫస్ట్ తీసుకుంటున్నాను అంటే B1 విటమిన్ ని నేను ఫస్ట్ తీసుకుంటున్నాను. మరి చెప్పండి, ఇక్కడ B1 విటమిన్ యొక్క రసాయనామం ఏంటి? B1 విటమిన్ యొక్క రసాయనామం ఏంటంటే థయామిన్. మరి థయామిన్ లోపల వచ్చే వ్యాధి
థయామిన్ లోపల వచ్చే వ్యాధి ఏదంటే బెరీ వ్యాధి అనేది కూడా థయామిన్ లోపల వచ్చే వ్యాధిగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటాం. మరి మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది, బెరీ వ్యాధి మొట్టమొదటిసారిగా ఏ దేశంలో గుర్తించారంటే జపాన్ దేశంలో గుర్తించారు. ఎవరు గుర్తించారంటే ఫంక్ గుర్తించాడు. ఏ దాని ద్వారా జపాన్ దేశస్తులకు బెరీ వ్యాధి వస్తుందని వాడు చెప్పాడంటే పాలి చేసిన బియ్యాన్ని తినడం ద్వారా బెరీ వ్యాధి వస్తుందని చెప్పి ఆ ఫంక్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగిందని చెప్పి మీకు ఇదివరకు క్లాసులో కూడా నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ బెరీ అనే వ్యాధి కనుక ఎలా వస్తుంది, ఏ విటమిన్ లోపంలో వస్తుందంటే B1 లోపంలో వస్తుంది చెప్పారు. B1 అంటే ఏం చెప్పొచ్చండి, థయామిన్ లోపంలోనే బెరీ వ్యాధి రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఇంకో చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. బెరీ అనే వ్యాధి కనుక వస్తే మనకు ప్రధానంగా కనిపించే లక్షణాలు ఎలాంటి లక్షణాలు మనకు కనబడతాయి అంటే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మామూలుగా బెరీ అనే వ్యాధి కనుక వస్తే ప్రధానంగా కనిపించిన లక్షణం ఏంటంటే మీ లోపల ఆకలి అనేది మందగిస్తుంది. అంటే ఆకలి మందగించడం అంటే ఏంటంటే మీకు ఆకలి అనేది సరిగ్గా కాదు. దాంతోపాటు ఏమవుతుందంటే మీకు బాడీ లోపల మనకు కండరాల నొప్పులు అనేవి ఉంటాయి. కండరాల నొప్పులు అంటే మన శరీరంలో ఏముంటాయి, ఎముకలు ఉంటాయి, కండరాలు ఉంటాయి, కీళ్ళు ఉంటాయి. మరి ఈ బెరీ అనే వ్యాధి కనుక వస్తే మీకు తీవ్రమైన కండరాల నొప్పులు కూడా ఉండడం అనేది కూడా జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే బెరీ అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఆకలి మందగించడం, కండరాల నొప్పులు ఉండడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. చూడండి, నీ ఇప్పటి వరకు చెప్పిన వ్యాధి లోపల, నీ ఇప్పటి వరకు చెప్పిన ఈ విటమిన్ లోపల వచ్చే వ్యాధి లోపల ఎక్కడ ఆకలి మందగించడం అనే లక్షణాన్ని ఎక్కడ చెప్పలేదు, కండరాల నొప్పులు ఉంటాయని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. ఫస్ట్ టైం మీకు చెప్తున్నా, ఎక్కడ బెరీ వ్యాధి చెప్తున్నా. ఏమని చెప్తున్నా, బెరీ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఆకలి మందగించడం, అంటే ఆకలి లేకపోవడం, దాంతో పాటు తీవ్రమైన కండరాల నొప్పులు ఉండడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణంగా కూడా మనం ప్రధానంగా తీసుకోగలుగుతున్నాం. మరి ఇప్పుడు ఈ B1 విటమిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్పిన B1 విటమిన్ అనేది నీటిలో కరిగే విటమిన్, క్రొవ్వులో కరిగే విటమిన్ అంటే ఇది నీటిలో కరిగే విటమిన్ అండి, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదండి. మరి ఇప్పుడు B1 నుంచి మొదలుకొని B12 వరకు కూడా అన్ని కూడా నీటిలో కలుగుతాయి. మరి ఈ B1 నుంచి మొదలుకొని B12 వరకు కూడా అన్ని నీటిలో కలుగుతాయని చెప్పారు. మరి ఈ నీటిలో కూడా కరిగే విటమిన్లలో ఏ విటమిన్ వేగంగా కలుగుతుందంటే B1 విటమిన్ వేగంగా కలుగుతుంది. ఏంటండి, నీటిలో కరిగే విటమిన్లలో వేగంగా కరిగే విటమిన్ ఏదంటే ఒకటే ఒక విటమిన్ అనేది వేగంగా కలుగుతుందండి. ఆ వేగంగా కరిగే విటమిన్ ఏదంటే B1 విటమిన్ గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. రేపు ఎగ్జామ్ అడుగుతారండి, ఈ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లో ఏ విటమిన్ వేగంగా కలుగుతుంది అది ఏదన్నప్పుడు మీరు గుర్తుగా పెట్టవలసిన ఒకటే ఒక ఆప్షన్ B1 విటమిన్ గా కూడా మనం తీసుకోగలుగుతున్నాం. మరి ఇప్పుడు ఈ B1 విటమిన్ సంబంధించి ఆర్థిక ప్రాముఖ్యతలో ఇంకొక పాయింట్ కూడా మీకు క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఒకటే ఒక క్లారిఫికేషన్ అండి, మీకు క్రొవ్వులో కరిగే విటమిన్ల గురించి నేను చెప్పేటప్పుడు అందులో మూలకాల ప్రస్తావన రాలేదు. పలానా విటమిన్ లో మూలకం ఉంటుంది అని ఎక్కడ కూడా చెప్పలేదు, మూలకాల ప్రస్తావన రాలేదు. కానీ ఈ B1 విటమిన్ లో మాత్రం ఒక మూలకం ఉంటుంది. ఆ B1 విటమిన్ లో ఉండే ఆ మూలకం పేరు ఏం పేరంటే సల్ఫర్ అనే మూలకం ఉంటుందండి. ఏ మూలకం ఉంటుందండి, సల్ఫర్ అనే మూలకం ఉంటుంది. అంటే చెప్పచ్చా సల్ఫర్ అనే మూలకాన్ని కలిగిన విటమిన్ ఏది అని చెప్పి రేపు ఎగ్జామ్ పడతారు. అప్పుడు మీరు గుడ్డిగా పెట్టవలసిన ఒకటే ఆప్షన్ ఏంటంటే B1 విటమిన్ అంటే థయామిన్ అనే విటమిన్ అనేది సల్ఫర్ అనే మూలకాన్ని కలిగిన విటమిన్ కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి ఈ B1 విటమిన్ సంబంధించి ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా మీకు చెప్పాలండి. ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు మనం అన్నం వండుకుంటాం. ప్రతిరోజు మనం అన్నం వండుకున్నప్పుడు గంజి పార వస్తుంది. మరి గంజి పారవడం బెటరా, పారేయకపోవడం బెటర్ అంటే డెఫినెట్ గా ఆ గంజిని మనం పారేయగలం. ఆ గంజితో పాటు మనం అన్నం తినాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, గంజి వంపుతారు. ఆ గంజి వంపడం వల్ల ఆ గంజిలో ఉన్న విటమిన్ పోతుంది. ఆ గంజిలో ఉండే విటమిన్ ఏదంటే ఈ విటమిన్ అండి, ఏదండి
B1 విటమిన్ అనేది ఉంటుంది. అంటే అందుకే 80% కూడా మీరు అన్నాన్ని వండేటప్పుడు గంజిని పారబోతూ ఆ గంజితో పాటే అన్నాన్ని తినాలి. అలా చేయడం వల్ల మీకు B1 విటమిన్ అనేది ఆ గంజిలో ఉంటుంది కాబట్టి మీ బాడీలోకి వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. అన్నప్పుడు ఏం చెప్పచ్చండి, మనం ఇక్కడ ఏం చెప్పచ్చు, అన్నం వండుకోవడం ద్వారా గంజితో పాటు బయటకు పోయే విటమిన్, అన్నం వండుకోవడం ద్వారా గంజితో పాటు బయటకు పోయే విటమిన్ ఏదంటే B1 విటమిన్ అనేది ఇక్కడ అన్నం వండుకోవడం ద్వారా గంజితో పాటు బయటకు పోయే విటమిన్గా కూడా మనం ప్రధానంగా తీసుకోగలుగుతాం. ఇది మీకు ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం చెప్పింది కూడా కేవలం ఏ విటమిన్కి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే క్లియర్గా చెప్పారంటే B1 విటమిన్కి సంబంధించి మాత్రమే మీకు క్లియర్గా చెప్పడం అనేది కూడా జరిగింది. దీంతో మనకు B1 విటమిన్ టాపిక్ కూడా కంప్లీట్ అయింది. B1 తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ ఏదంటే B2 విటమిన్. B1 కంప్లీటెడ్. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ ఏదంటే B2 విటమిన్. మరి B2 విటమిన్ యొక్క రసాయనం, B2 విటమిన్ యొక్క రసాయనం రైబోఫ్లావిన్. మరి దీని లోపల వచ్చే వ్యాధి నోటిపూతను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే గ్లాసైటిస్ అని కూడా మనం ప్రధానంగా పిలవడం అనేది కూడా జరుగుతుందండి. ఓకే, నోటిపూత, గ్లాసైటిస్. మనకి మరొకసారి చెప్తుందండి, విటమిన్ పేరు వచ్చేసి B2, రసాయనం రైబోఫ్లావిన్, దాని లోపల వచ్చే వ్యాధి నోటిపూత, దాని ఇంగ్లీష్లో గ్లాసైటిస్ అంటారు. ఇంకొక వ్యాధి కూడా వస్తుందండి, ఆ వ్యాధి పేరు ఏం పేరు అంటే కీలోసిస్ గా కూడా మనం ప్రధానంగా తీసుకుంటాం. ఈ రెండు వ్యాధులు కూడా మనకు దేని లోపంలో వస్తాయంటే B2 విటమిన్ లోపంలో వస్తాయి. B2 విటమిన్ అంటే ఏం చెప్పచ్చు, రైబోఫ్లావిన్ విటమిన్ లోపం వల్ల ఈ రెండు వ్యాధులు రావడం అనేది కూడా జరుగుతుంది. మరి ఈ నోటిపూత అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే నాలుక పైన, ఈ నాలుక ఉంది కానీ ఈ నాలుక పైన తెల్లని పుండ్లు ఏర్పడడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. అంటే సింపుల్ చెప్పాలంటే నాలుకపై పుండ్లు ఏర్పడడం ఏ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం అంటే నోటిపూత అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణంగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. దాని ఇంగ్లీష్లో మనం గ్లాసైటిస్ అని కూడా మనం ప్రధానంగా పిలువగలుగుతాం. మరి దీని తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది రెండో వ్యాధి కీలోసిస్. కీలోసిస్ అంటే ఏంటంటే, కీలోసిస్ అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణం మనకు నోటి మూలాల్లో ఇక్కడ నోటి లోపల ఇక్కడ నోటిలో ఇక్కడ 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 మనకు నోటి మూలాల్లో పుండ్లు ఏర్పడడంతో పాటు ఈ పెదవులు కూడా పొడిబారిపోవడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. మీరు 80% కూడా కన్ఫ్యూజ్ కావద్దండి, చాలా చాలా ముఖ్యమైన పాయింట్. రేపు ఎగ్జామ్లో వ్యాధి యొక్క ముఖ్య లక్షణం అడిగినప్పుడు మీరు అనవసరంగా గుర్తుపెట్టుకోకపోతే మాత్రం డెఫినెట్గా 1 మార్క్ మిస్ అయ్యే అవకాశం. లక్షణాలు మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నోటిపూత అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటి, నాలుక పైన పుండ్లు ఏర్పడడం. మరి కీలోసిస్ అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటి, నోటి మూలాల్లో పుండ్లు ఏర్పడడం, దాంతో పాటు పెదవులు పొడి బారిపోవడం అనేది కీలోసిస్ అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణంగా కూడా మనం ప్రధానంగా తీసుకోగలుగుతాం. మరి ఇప్పుడు ఈ B2 విటమిన్ ఇంపార్టెన్స్ కనుక తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఒకసారి మీరు చూడండి ఇక్కడ. ఇప్పుడు మామూలుగా మనకు మన ఇంట్లోకి పాలు వస్తాయి. ఎక్కువ ఏ పాలు మనం వాడతామంటే గేదె పాలను ఎక్కువ మనం వాడడం జరుగుతుంది. ఆ గేదె పాలతో పాటు మనం ఆవు పాలను కనుక తీసుకుందాం. గేదె పాలకి ఆవు పాలకి తేడా ఏంటంటే, ఆవు పాలు అనేవి పలచగా ఉంటాయి, గేదె పాలు అనేవి చిక్కగా ఉంటాయి. ఇది మీరు అనే వర్షం కాదంట. గేదె పాలు అనేవి తెల్లగా ఉంటాయి, ఆవు పాలు అనేవి
లేత పసుపచ్చ రంగులో ఉంటాయి. మరి ఆ ఆవు పాలు అనేవి లేత పసుపు రంగులో ఉంటాయనే విషయం మీకు అందరూ తెలుసు. ఆ ఆవు పాలు అనేవి లేత పసుపు రంగులో ఉన్నాయంటే ఆ ఆవు పాలు అనేవి లేత పసుపు రంగులో ఉన్నాయంటే ఆ ఆవు పాలకు ఒక విటమిన్ ఉంటుంది. ఆ విటమిన్ పేరు ఏంటంటే B2 విటమిన్ గా కూడా మన ప్రధానంగా తీసుకోవాలి. మరి ఈ B2 విటమిన్ ఏం చేస్తుంది అంటే రైబోఫ్లావిన్ విటమిన్ ఏం చేస్తుంది అంటే రైబోఫ్లావిన్ విటమిన్ ఆవు పాలకి లేత పసుపు రంగును ఇస్తుంది. కాబట్టి ఈ రైబోఫ్లావిన్ విటమిన్ ని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారంటే ఎల్లో విటమిన్ అని కూడా పిలుస్తారు. చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఏమడిగాడు? ఎల్లో విటమిన్ అని ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ పిలుస్తారు అని అడిగాడు. అది మీరు గుడ్డిగా పెట్టాల్సిన ఒకటే ఒక ఆప్షన్ B2 విటమిన్. B2 విటమిన్ అంటే ఏం చెప్పొచ్చండి? రైబోఫ్లావిన్ గా కూడా మన ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ మొత్తం మీకు దేనికి సంబంధించి అంటే B2 విటమిన్ సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పడం అనేది కూడా జరిగింది. B2 తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ ఏది అంటే ఓకే అండి. ఇప్పుడు B2 తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ ఏంటంటే B3 అండి. సేమ్ రాస్తాను. విటమిన్ పేరు వచ్చేసి B3. ఆ B3 విటమిన్ యొక్క రసాయనామం B3 విటమిన్ యొక్క రసాయనామం నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లంగా కూడా మనం తీసుకోగలుగుతున్నాం. మరొకసారి చెప్తున్నాను. విటమిన్ పేరు B3 విటమిన్ యొక్క రసాయనామం నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లం. దీని లోపం వల్ల వచ్చే వ్యాధి పెల్లాగ్రా అని కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి పెల్లాగ్రా అనే వ్యాధి ఒక రకంగా దేనికి సంబంధించిందంటే చర్మానికి సంబంధించిన వ్యాధిగా కూడా ఈ పెల్లాగ్రా అనే వ్యాధిని మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి పెల్లాగ్రా అనే వ్యాధి కనుక వస్తే మనకు ప్రధానంగా కనిపించే లక్షణం ఏంటి? ఎలాంటి లక్షణం మనకు పెల్లాగ్రా అనే వ్యాధిలో కనిపిస్తుంది అంటే మనకు ఈ రెండు చేతులు ఉన్నాయి కానీ ఈ రెండు చేతులు ఉన్నాయి. రెండు చేతులు మనకు ఈ రెండు చేతులపై ఉన్న చర్మం ఉబ్బి పొలుసులుగా మారడం జరుగుతుంది. అంటే పొలుసుగా రావడం అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే రెండు చేతులపై ఉన్న చర్మం ఏమవుతుందంటే ఉబ్బి దానిపైన ఉన్న లేయర్ మొత్తం ఊడిపోవడం అనేది కూడా జరుగుతుంది. మీకు ఇంతకు చెప్పాను సోరియాస్ అనే వ్యాధి కనుక వస్తే మొత్తం పొలుసులు రాలిపోతాయని మీకు చెప్పాను. ఇక్కడ కూడా పొలుసులు రాలిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఏ వ్యాధి వస్తే? పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది. అంటే ఏం చెప్పచ్చు? పెల్లాగ్రా అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణం రెండు చేతులపై ఉన్న చర్మం ఉబ్బి పొలుసుగా రాలిపోవడం అనేది ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణంగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటుంది. ఏంటంటే లక్ష్యం ఏంటి? పెల్లాగ్రా అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటి? మరొకసారి చెప్తున్నా. రెండు చేతులపై ఉన్న చర్మం ఉబ్బి పొలుసుగా రాలిపోవడం అనేది ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణంగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటాం. మరి ఇది ఏ విటమిన్ డబ్బాలో వస్తుంది? పెల్లాగ్రా అనే వ్యాధి B3 విటమిన్ డబ్బా. B3 అంటే ఏం చెప్పచ్చు? నియాసిన్ మీద నికోటిక్ ఆమ్లం. మరి ఇప్పుడు పెల్లాగ్రా అనే వ్యాధి వచ్చిన వ్యక్తికి ఏమైంది? రెండు చేతులు ఉబ్బే పొలుసు రాలిపోయి మీరు వెళ్ళి ఆ రెండు చేతులు ఉబ్బిన వ్యక్తిని మీరు ముట్టుకుంటే, ఆ రెండు చేతులపై చర్మం ఉబ్బిన వ్యక్తిని మీరు ముట్టుకుంటే ఈ వ్యాధి మీకు వస్తుందా? రాదు. 80% కూడా పెల్లాగ్రా అనే వ్యాధి అంటు వ్యాధి కానిదిగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటాం. మీకు ఇంకొకటి సోరియాస్ అనే వ్యాధి గురించి కూడా చెప్పాను. సోరియాస్ అనే వ్యాధి కనుక వస్తే ఏంటి? చర్మం అనేది పొలుసుగా రాలిపోయి చర్మం అనేది ఎరుపు రంగులోకి మారిపోవడం అనేది ఆ వ్యాధి యొక్క ముఖ్య ఎరుపు రంగు చర్మం పైన ఎర్రటి మచ్చలు ఏర్పడడం అనేది ఆ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం చెప్పాను. మరి సోరియాస్ అనే వ్యాధి వచ్చిన వ్యక్తిని కనుక మీరు ముట్టుకుంటే ఆ వ్యాధి మీకు వస్తుందా? డెఫినెట్ గా సోరియాస్ అనే వ్యాధి వచ్చిన వ్యక్తిని కనుక ముట్టుకుంటే ఆ వ్యాధి మీకు వస్తుంది. కాబట్టి సోరియాస్ అనే వ్యాధి అంటు వ్యాధి.
పెల్లాగ్ అనే వ్యాధి అంటు వ్యాధి కాదు. అక్కడ సోరియాసిస్ అనే వ్యాధి నీకు ఎట్లా వస్తుంది చెప్పారంటే డి విటమిన్ లోపం వస్తుంది చెప్పారు. కానీ ఇక్కడ పెల్లాగ్ అనే వ్యాధి మనకి ఏ విటమిన్ లోపం వస్తుందంటే B3 విటమిన్ లోపం వచ్చే వ్యాధిగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటాం. మరి ఇప్పుడు ఈ B3 విటమిన్ ఇంపార్టెన్స్ కనుక తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక ప్రాముఖ్యత తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి, మామూలుగా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఏమని చెప్పారంటే మానవుడు ఎక్కువ మోతాదులో వేటి తీసుకుంటాడో అని చెప్పారు. అంటే మీకు తెలుసు మానవుడు ఎక్కువ మోతాదులో వేటి తీసుకుంటాడంటే కార్బోహైడ్రేట్లను తీసుకుంటాడు, తర్వాత ప్రోటీన్లను తీసుకుంటాడు, తర్వాత లిపిడ్స్ ని తీసుకుంటాడు. ఇది మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. కార్బోహైడ్రేట్లను తీసుకుంటాడు, ప్రోటీన్లను తీసుకుంటాడు, లిపిడ్స్ తీసుకుంటాడు. మరి ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు ఈ 3 పోషక పదార్థాలను మీరు ప్రతిరోజు తీసుకుంటారు. ఈ 3 మీ బాడీ లోపలికి వెళ్ళిపోయి, మీ శరీరం లోపలికి, మీ కడుపు లోపలికి వెళ్ళిపోయి, మరి ఈ 3 బాగా పనిచేయాలి. కార్బోహైడ్రేట్లు బాగా పనిచేయాలి, ప్రోటీన్ బాగా పనిచేయాలి, లిపిడ్స్ కూడా మీ కడుపు లోపల బాగా పనిచేయాలి. ఆ బాగా పనిచేయాలంటే మీరు ఏ విటమిన్ తీసుకుంటే అవి బాగా పనిచేస్తాయంటే B3 విటమిన్ తీసుకుంటే ఆ 3 కూడా బాగా పనిచేస్తాయి. ఆ 3ని కలుపుకొని మనం ఏం చెప్పారండి, మానవుడు ఎక్కువ మోతాదులో తీసుకునే వాటిని మనం ఏమనమండి, స్థూల పోషకాలని చెప్పానా, సూక్ష్మ పోషకాలని చెప్పారంటే స్థూల పోషకాలను కూడా మనం పర్టికులర్ తీసుకోగలుగుతుంది. మరి కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు, లిపిడ్స్ మన బాడీ లోపల పనిచేయాలంటే, మన కడుపు లోపల పనిచేయాలంటే మీరు ఏ విటమిన్ తీసుకోవాలండి, B3 విటమిన్. మరి పని చేయడాన్ని పన్ను అని పిలవద్దని చెప్పారు. ఏమని చెప్పారు, జీవక్రియలు అని పిలవాలని మీకు ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. అని ఇప్పుడు చెప్పండి, సింపుల్ చెప్పాలంటే స్థూల పోషకాల యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్ ఏది, B3 విటమిన్. సింపుల్. జీవక్రియ అంటే ఏంటి, పనులు అని చెప్పారు. స్థూల పోషకాల యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్ B3 విటమిన్. దీన్ని ఇంకొక రకంగా ఆచరించుకుంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్ యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్ ఏది, B3 విటమిన్. అంటే స్థూల పోషకాలన్నా, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్ అన్న ఆన్సర్ మాత్రం B3 విటమిన్ కూడా మనం తీసుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఇది ఇక్కడ మొత్తం దేనికి సంబంధించిందంటే B3 విటమిన్ సంబంధించింది. మరి ఈ B3 విటమిన్ తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ అంటే మీకు తెలవని విటమిన్. మీకు తెలవని విటమిన్, తెలిసిన విటమిన్ కాదు, తెలవని విటమిన్ ఏదంటే B5 విటమిన్. మరి B5 విటమిన్ యొక్క రసాయనామం, B5 విటమిన్ యొక్క రసాయనామం ఏదంటే ప్యాంటోథెనిక్ ఆమ్లం. చాలా చాలా ఇంపార్టెంట్. B5 విటమిన్ యొక్క రసాయనామం ప్యాంటోథెనిక్ ఆమ్లం. దీని లోపల వచ్చే వ్యాధులు ఏంటంటే అరిచేతులు, అరికాళ్ళు మంటలకి గురి కావడం. దానితో పాటు ఇంకొక వ్యాధి కూడా వస్తుంది. ఆ వ్యాధి పేరంటే బాలనెరుపు అనే వ్యాధి వస్తుందండి. ఏదండి, బాలనెరుపు అనే వ్యాధి రావడం జరుగుతుంది. చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సో మనసులో చెప్తుందండి, విటమిన్ పేరు వచ్చేసి మీకు తెలవని విటమిన్ B5 అండి. B5 విటమిన్ రసాయనం ప్యాంటోథెనిక్ ఆమ్లం. దాని లోపల వచ్చే వ్యాధులు అరిచేతులు, అరికాలు మంటలు గురి కావడం. రెండవ వ్యాధి బాలనెరుపు. మీకు అప్పుడప్పుడు మీ అరిచేతుల్లో మంటలు వస్తాయి. అంటే అరిచేతులు మండుతాయి. మండి అప్పుడప్పుడు అరిచేతుల పైన ఉన్న పొట్టు కూడా మీకు కూడిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే వేడికి ఈ అరిచేతుల్లో మంటలు వస్తున్నాయి అని మీరు అనుకుంటారు. ఆ మంటలు వచ్చి ఆ పొట్టంతా, అరిచేతుల్లో పొట్టంతా ఊడిపోతారు. మీరు ఇట్లా పొట్టు తీస్తుంటారు, ఆ పొట్టంతా ఇట్లా వస్తుంటారు. అది మంటలు గురి కావడం వల్లనే ఆ పొట్టంతా బయటికి రావడం జరుగుతుంది. అప్పుడప్పుడు అరికాలు కూడా మంటలు కూడా వస్తాయి, అరికాలు కూడా మండుతాయి. అంటే అరిచేతులు, అరికాలలో మంటలు వస్తున్నాయంటే మీరు ఏమనుకుంటారంటే వేడి వలన, వేడేది కదా మంటలు వస్తున్నాయని చెప్తారండి. అది పొరపడండి. ఎప్పుడైతే మీకు అరిచేతుల్లో, అరికాల్లో మంటలు వచ్చినాయంటే మీ లోపల అక్కడ ఏ విటమిన్ లోపించిందంటే B5 విటమిన్ లోపించిందండి. B5 అంటే ప్యాంటోథెనిక్ ఆమ్లం లోపిస్తేనే
మీ అరిచేతుల్లో అరికాలలో మంటలు వస్తాయి. మరి దీని తర్వాత నెక్స్ట్ మనం రెండో వ్యాధి ఇస్తున్నాం. ఏ వ్యాధి? బాలనేరు. బాలనేరు అంటే ఆ పేరు బాలలు అంటే చిన్నపిల్లలు, నేర్పు అంటే వెంట్రుకలు రావడం. మీరు చూడండి, 10 సంవత్సరాల లోపున చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి అన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయి. అంటే తెల్ల వెంట్రుకలు వస్తే వాడు ముసలోడేనట కాదు. మీరు చూసే ఉంటారు, మీ గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, సిటీలో కానివ్వండి, 10 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు మొత్తం తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఆ తెల్ల వెంట్రుకలు వచ్చినట్టే వాడు ముసలోడేనట్టు కాదు. వాళ్ళ లోపల ఒక విటమిన్ లోపించింది. ఆ విటమిన్ లోపించడం వల్లనే ఆ బాలుడికి తెల్ల వెంట్రుకలు రావడం జరిగింది. ఆ వాళ్ళ లోపల ఏ విటమిన్ లోపించింది? B5 విటమిన్ లోపించింది. మరి మనకి వచ్చిన వ్యాధి ఏది? ఈ వ్యాధి. ఏదండి? బాలనేరు. అంటే సింపుల్ చెప్పాలంటే ఏం చెప్పచ్చండి? బాలనేరు అనే వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటి? 10 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లల్లో తెల్ల వెంట్రుకలు రావడం అనేది ఆ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. మరి బాలనేరు అనే వ్యాధి ఏ విటమిన్ లోపల వస్తుంది? B5 అంటే ఏం చెప్పచ్చు? యాంటోథెనిక్ హార్మోన్ లోపిస్తేనే ఆ బాలనేరు అనే వ్యాధి రావడం అనేది కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ B5 విటమిన్ ఇంపార్టెన్స్ తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది? B5 విటమిన్ కూడా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు లిపిడ్స్ యొక్క జీవక్రియలో పాల్గొంటుంది. మరి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్ కలుపుకొని మరి ఇక్కడ ఏమని పిలిచామండి? స్థూల పోషకాలు అని కూడా పిలిచామండి. సార్ ఇక్కడ సేమ్ చెప్పారు, ఇక్కడ కూడా సేమ్ చెప్పారు, రెండు సేమ్. మీరు ప్రతిరోజు కార్బోహైడ్రేట్ అన్నం తింటున్నారు, ప్రోటీన్ పప్పు తింటున్నారు. ఆ పప్పు దేనితో అంటున్నారు? నూనెతో అంటున్నారు. అంటే అన్నం అంటే ఏంటిది? కార్బోహైడ్రేట్. పప్పు అంటే ఏంటిది? ప్రోటీన్లు. నూనె అంటే ఏంటిది? క్రొవ్వులు, లిపిడ్స్. అంటే ఈ మూడు మీరు కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్ ని మీరు తీసుకున్నారు, మీ బాడీ లోపలికి వెళ్ళిపోయింది. మీ బాడీ లోపలికి వెళ్ళిందంటే ఇవి బాగా పనిచేయాలి. మీరు బాగా పనిచేయాలంటే ఏ విటమిన్ తీసుకోవాలంటే B5 విటమిన్ తీసుకోవాలి. అంటే సింపుల్ చెప్పాలంటే స్థూల పోషకాల యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్, స్థూల పోషకాల యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్ B5 విటమిన్. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్ యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్ కూడా B5 విటమిన్. స్థూల పోషకాలన్నా ఒకటే ఆన్సర్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్ అన్న కూడా ఆన్సర్ B5 అండి. సరే మాకు రెండు ఆప్షన్ ఇస్తా, స్థూల పోషకాల యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్ అని చెప్పి ఆప్షన్ B3, B5, B2, B1 ఇస్తే కదా సార్. రెండు ఆప్షన్ మీకు ఇస్తాను, రెండు ఆప్షన్ ఇవ్వడు, ఏదో ఒక ఆప్షన్ మాత్రం ఇస్తాడు. రెండు అనదలుచుకుంటే ఇట్లా అడుగుతాడు, ఏమవుతాడు? స్థూల పోషకాల యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్లు ఏవి అన్నప్పుడు మీరు ఏం పెట్టాలి? B3, B5 అనేది ఇక్కడ స్థూల పోషకాల యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ ఏది అంటే, మనం తీసుకోవడం జరుగుతుంది అంటే ఓకే అండి. నెక్స్ట్ మనకు B5 విటమిన్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇది మీకు తెలియని విటమిన్ B5 విటమిన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు తెలిసిన విటమిన్ B6 విటమిన్ ని తీసుకుంటున్నాను. చూడండి మన సేమ్ ప్రాసెస్. విటమిన్ పేరు వచ్చేసి B6. విటమిన్ యొక్క రసాయన నామం పైరిడాక్స్. దీని లోపల వచ్చే వ్యాధి ఎనీమియా. ఎనీమియా అనే వ్యాధిని తెలుగులో ఏమని పిలుస్తారంటే రక్తహీనత అని కూడా పిలుస్తారండి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ముఖ్యమైన విటమిన్ అండి. మరొకసారి చెప్తున్నాండి, విటమిన్ పేరు వచ్చేసి B6, రసాయనామం వచ్చేసి పైరిడాక్స్. దాని లోపల వచ్చే వ్యాధి వచ్చేసి ఎనీమియా లేదా రక్తహీనత. మరి ఇప్పుడు చెప్తున్నాండి, ఈ ఎనీమియా అనే వ్యాధి ఎక్కువ ఎవరికి వస్తుంది? రక్తహీనత అనే వ్యాధి ఎవరిలో కలుగుతుంది అని అంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ గల లేడీస్ కి ఎక్కువ ఎనీమియా అనే వ్యాధి వస్తుంది. గర్భంతో ఉన్న స్త్రీలకి ఈ ఎనీమియా అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈ ఎనీమియా అనే వ్యాధి వాళ్ళ లోపల ఏ విధంగా వస్తుందంటే, వాళ్ళ రక్తం లోపల RBC ఉంటుంది, WBC ఉంటుంది, ప్లేట్లెట్స్ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి, రక్త ఫలికలు ఉంటాయి. మరి ఆ ఎనీమియా అనే వ్యాధి ఆ స్త్రీలకి
ఏ కణాల యొక్క సంఖ్య తగ్గితే వస్తుందంటే ఆర్బీసీ కణాల యొక్క సంఖ్య తగ్గితే వస్తుంది. అంటే ఆర్బీసీ అంటే ఏంటి? రెడ్ బ్లడ్ సెల్స్. తెలుగులో ఏమని పిలుస్తారండి? ఎర్ర రక్త కణాలుగా కూడా మనం ప్రధానంగా తీసుకొని జరుగుతున్నాడు. అంటే సింపుల్ చెప్పాలంటే ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల వచ్చే వ్యాధి ఎనీమియా. ఇది ప్రీవియస్ ఎస్ఐకి వచ్చింది. ఏమని? ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి వస్తుంది అని అడిగాడు. మీరు ఆప్షన్లో గుడ్డిగా పెట్టవలసిన ఆప్షన్ ఒకటి అంటే ఎనీమియా, అంటే తెలుగులో రక్తహీనత అనే వ్యాధి ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గితే వస్తుంది. మరి ఆ ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గితే ఎవరికి ఈ వ్యాధి వస్తుంది ఎనీమియా అంటే గర్భంతో ఉన్న స్త్రీలకి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉండడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎనీమియా అనే వ్యాధి ఏ విటమిన్లో ఉపయోగిస్తే వచ్చింది? గర్భిణీ స్త్రీలకి B6 విటమిన్. B6 విటమిన్ అంటే ఏం చెప్పొచ్చండి? పైరిడాక్సిన్ గా కూడా మన ప్రధానంగా తీసుకుంటుంది. మరి ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీలకి ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గితే ఎనీమియా వ్యాధి వస్తుంది చెప్పారు. మరి పెరిగితే ఎనీమియా వ్యాధి వస్తుందా? రాదు కదా. పెరిగితే ఎనీమియా వ్యాధి రాదు కదా. మరి ఇప్పుడు ఒక మానవుల్లో, అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, ఒక మానవుల్లో రక్తం ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం ఏ విధంగా చెప్పొచ్చు? బ్లడ్ టెస్ట్ చేసి చెప్పొచ్చు. అది ఎవరు చెప్తారు? బాబు మీలో రక్తం ఉందా లేదని ఎవరు చెప్తారు? మనం చెప్తామా డాక్టర్ చెప్తారు? అంటే డాక్టర్ చెప్తారు. మరి ఆ డాక్టర్ దేన్ని బట్టి చెప్తారంటే హెచ్బిని బట్టి చెప్తారండి. హెచ్బి అంటే ఏంటిది? హిమోగ్లోబిన్ బట్టి మన లోపల రక్తం ఉందో లేదో కూడా ఆ డాక్టర్ చెప్పడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ బాడీ లోపల హిమోగ్లోబిన్ యొక్క శాతం పెరిగిందంటే రక్తం ఉన్నట్టు, హిమోగ్లోబిన్ యొక్క శాతం తగ్గిందంటే రక్తం లేనట్టు. ఆ డాక్టర్ రిపోర్ట్ చూసి మీకు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్ చేసి మీ లోపల రక్తం ఉందో లేదో వాడు దేన్ని బట్టి చెప్తారంటే హిమోగ్లోబిన్ బట్టి చెప్తాడు. మరి ఇప్పుడు ఆ స్త్రీల యొక్క రక్తంలో హిమోగ్లోబిన్ యొక్క శాతం పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా రక్తం పెరిగినట్టు. రక్తం కూడా పెరిగితే ఏమవుతుంది? రక్త కణాల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య పెరుగుతుంది, తెల్ల రక్త కణాల యొక్క సంఖ్య పెరుగుతుంది, రక్త ఫలికల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. అప్పుడు ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య పెరగాలంటే దేని శాతం పెరగాలి? హిమోగ్లోబిన్ యొక్క శాతం పెరగాలి. మరి హిమోగ్లోబిన్ యొక్క శాతం పెరగాలంటే, హిమోగ్లోబిన్ యొక్క ఉత్పత్తి జరగాలంటే వాళ్ళు ఆ గర్భిణీ స్త్రీలు ఏ విటమిన్ తీసుకోవాలి? B6 విటమిన్ తీసుకోవాలి. ఇప్పుడు అంతే కదండి, B6 విటమిన్ తీసుకోకపోతేనే ఎనీమియా వ్యాధి వచ్చింది. ఆ B6 విటమిన్ తీసుకోకపోతేనే ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య ఆ ప్రెగ్నెన్సీ లేని తగ్గి ఎనీమియా వ్యాధి వచ్చింది. మరి మనం ఏం తీసుకోవాలి? B6 విటమిన్ తీసుకుంటే ఆటోమేటిక్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది, రక్తం పెరుగుతుంది, ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య పెరుగుతుంది. అప్పుడు ఎనీమియా వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎనీమియా అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉండవు. మరి హిమోగ్లోబిన్ యొక్క ఉత్పత్తి మన బాడీలో పెరగాలంటే మీరు ఏ విటమిన్ తీసుకోవాలి? B6 విటమిన్ తీసుకోవాలి. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే హిమోగ్లోబిన్ యొక్క ఉత్పత్తిలో పాల్గొనే విటమిన్ ఏది అంటే B6 విటమిన్ అనేది కూడా హిమోగ్లోబిన్ యొక్క ఉత్పత్తిలో పాల్గొనే విటమిన్ కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి. మరి ఈ B6 విటమిన్ సంబంధించి ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పాలండి, ఆర్థిక ప్రాముఖ్యత. అదేంటంటే ఇప్పుడు చెప్పండి, మన శరీరంలో అమైనో ఆమ్లాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ప్రతి ఒక్క మానవ యొక్క శరీరం లోపల అమైనో ఆమ్లాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మరి మన శరీరంలో ఉండే మొత్తం అమైనో ఆమ్లాల యొక్క సంఖ్య ఎంత అంటే 24 రకాల అమైనో ఆమ్లాలు మన శరీరంలో ఉన్నాయి. ఆ 24 రకాల అమైనో ఆమ్లాలు అనేవి 24 రకాల పనులను కూడా చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. మరి ఆ 24 రకాల అమైనో ఆమ్లాలు అనేవి మన శరీరంలో బాగా పనిచేయాలంటే మీరు ఏ విటమిన్ తీసుకుంటే అవి బాగా పనిచేస్తాయంటే B6 విటమిన్ తీసుకుంటే అవి బాగా పనిచేస్తాయండి. అంటే సింపుల్ చెప్పాలంటే అమైనో ఆమ్లాల జీవక్రియలో పాల్గొనే విటమిన్ B6 విటమిన్. జీవక్రియ అంటే ఏంటిది? పనులు చేయడం అని చెప్పారు, పని చేయడం అని చెప్పారు. అంటే ఇప్పుడు మన బాడీలో కూడా అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఆ అమైనో ఆమ్లాలు బాగా పని చేయాలంటే మీరు ఏ విటమిన్ తీసుకుంటే బాగా పనిచేస్తాయి? B6 విటమిన్ తీసుకుంటే బాగా పనిచేస్తాయి. అంటే సింపుల్ చెప్పాలంటే అమైనో ఆమ్లాల జీవక్రియలో పాల్గొనే విటమిన్ B6 విటమిన్. అంటే B6 విటమిన్ అంటే ఏం చెప్పొచ్చు? పైరిడాక్సిన్ గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పటి వరకు చెప్పిన విటమిన్స్ లోపల అమైనో ఆమ్లాలు అనే పదం మీకు ఎక్కడ కూడా రాలేదు.
హిమోగ్లోబిన్ అనే పదం కూడా మీకు ఎక్కడ కూడా రాలేదు. మరి ఎక్కడ వచ్చింది? కేవలం B6 మాత్రం, B6 దగ్గర మాత్రమే రావడం అనేది కూడా జరిగిందండి. మరి ఇది మనం B6 విటమిన్ సంబంధించిందండి. B6 తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ ఏది అంటే, B6 తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ ఏది అంటే B7 విటమిన్ అండి. మరి చాలా మందికి తెలియని విటమిన్ ఇది కూడా B7 విటమిన్. B7 విటమిన్ యొక్క రసాయనం, B7 విటమిన్ యొక్క రసాయనం ఏదండి? బయోటిన్. B7 విటమిన్ యొక్క రసాయనము బయోటిన్. ఈ బయోటిన్ లోపిస్తే వచ్చే వ్యాధులు, ఈ బయోటిన్ లోపిస్తే వచ్చే వ్యాధులు నాడీ సంబంధిత వ్యాధులు. చూడండి మరోసారి చెప్తున్నాను. విటమిన్ పేరు వచ్చేసి B7, రసాయనము బయోటిన్. దీని లోపల వచ్చే వ్యాధులు నాడీ సంబంధిత వ్యాధులు. అంటే నాడీ సంబంధిత వ్యాధులు అంటే మనకు మెదడుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఆ మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చేది ఏదంటే ఏ వ్యాధి వస్తుందంటే మైగ్రేన్ తలనొప్పి వస్తుందండి. మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. అంటే మైగ్రేన్ హెడేక్ అని కూడా దాన్ని మనం ప్రధానంగా పిలవడం అనేది కూడా జరుగుతుంది. మైగ్రేన్ తలనొప్పి అంటే మీకు తెలుసు సార్, మైగ్రేన్ తలనొప్పికి మెదడుకి ఏ సంబంధం ఉంది సార్ అని మీరు అనుకోవచ్చు. చూడండి మీకు అందరికి కూడా చాలా మంది ఎక్కువ మైగ్రేన్ తలనొప్పి అనేది, మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువ ఎవరికి వస్తుందంటే పురుషుల కంటే ఎక్కువ స్త్రీలకు ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుందంటే వారు ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం అనేది కూడా జరుగుతుంది. ఆ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ప్రధానంగా కనిపించే లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే వాంతులు రావడం కానివ్వండి, ఆ తీవ్రమైన తలనొప్పి రావడం కానివ్వండి, ఈ ముఖం గుంజుకుపోవడం కానివ్వండి, ఈ పన్ను మొత్తం బయటికి రావడం కానివ్వండి జరుగుతుంది. ఆ మైగ్రేన్ తలనొప్పి అనేది వచ్చినప్పుడు వాళ్ళు ఇలా ఖర్చు కూడా కట్టుకోవడం జరుగుతుంటారు. అప్పుడప్పుడు తలను ఈ గోడ కూడా గుద్దుకోవడం కూడా జరుగుతుంది. అంత విపరీతమైన తలనొప్పి ఉంటుందండి మైగ్రేన్ తలనొప్పి అనేది. వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఒకసారి 15 రోజులకు ఒకసారి వస్తుంది, ఒకసారి 1 మంత్కి ఒకసారి కూడా అది వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సార్ మైగ్రేన్ తలనొప్పికి నాడీ సంబంధ వ్యాధులకి ఏంటి సార్ అంటే మీరు చూడండి, మనకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది, మామూలుగా తలనొప్పి వస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాం? టీ తాగడానికి వెళ్దాం పాలు అంటారండి. అవునండి. ఇప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు ఎందుకు మీకు తలనొప్పి వస్తుంది? అప్పుడప్పుడు మీ మెదడు ఉబ్బుతనే తలనొప్పి వస్తుంది. ఇది మాత్రం ఇది చాలా మంది తెలియదు. ఏంటండి అప్పుడప్పుడు మీకు తలనొప్పి ఎందుకు వస్తుందంటే మీ మెదడు ఉబ్బుతనే తలనొప్పి వస్తుంది. మెదడు బాగా ఉబ్బిందనుకోండి, మీ మెదడు బాగా ఉబ్బిందనుకోండి, అప్పుడు ఏ తలనొప్పి వస్తుందంటే ఈ మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. మెదడు బాగా ఉబ్బుతే, మెదడు మామూలుగా ఉబ్బుతేనేమో మామూలు తలనొప్పి వస్తుంది, మెదడు బాగా ఉబ్బుతేనేమో మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. అంటే మైగ్రేన్ తలనొప్పి అంటే ఇప్పుడు మెదడు బాగా ఉబ్బుతేనేమో మైగ్రేన్ తలనొప్పి వస్తుంది చెప్పారు. అంటే ఇప్పుడు మెదడు బాగా ఉబ్బిందంటే దేనికి సంబంధించినది? నాడీ సంబంధిత వ్యాధికి సంబంధించినది కూడా మనం ప్రధానంగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు సింపుల్ ఏంటంటే నాడీ సంబంధిత వ్యాధుల్లో భాగంగా వచ్చేదే మైగ్రేన్ తలనొప్పిగా కూడా మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. మరి ఈ B7 విటమిన్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత కనుక తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే ఈ B7 విటమిన్ లో కూడా ఒక మూలకం ఉంటుంది. మీకు ఇంతకుముందు వరకు చెప్పాను, ఏమని చెప్పారంటే ఇప్పటి వరకు చెప్పిన విటమిన్ లో కూడా ఎక్కడ కూడా మూలకాల ప్రస్తావన రాదు. ఇప్పుడు వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే B7 లో విటమిన్ లో కూడా మనకి ఒక మూలకం ఉంటుంది. ఫస్ట్ మనకి ఏముంది? B1 విటమిన్ లో ఒక మూలకం ఉందని చెప్పారు, అదేది సల్ఫర్ అని చెప్పారు. మళ్ళీ మధ్యలో ఎక్కడ కూడా మూలకాల పేరు ప్రస్తావన రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. B7 విటమిన్ లో ఒక మూలకం ఉంటుంది. ఆ B7 విటమిన్ లో ఉండే ఆ మూలకం పేరు ఏంటంటే సల్ఫర్ అనే మూలకం ఉంటుంది. అగో సార్ B1 దగ్గర సల్ఫర్ అని చెప్పారు, B7 దగ్గర సల్ఫర్ అని చెప్పారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? రేపు సల్ఫర్ అనే మూలకాన్ని కలిగిన విటమిన్ ఏదైనప్పుడు ఆప్షన్ B1 B7 ఇస్తే మా పరిస్థితి సార్ అంటే అట్లు ఇవ్వడు. అయితే B1 అని ఇవ్వచ్చు, B7 అని ఇవ్వచ్చు, లేకపోతే ఇంకో రకం కూడా ఇవ్వచ్చు. ఏమని ఇవ్వచ్చు?
సల్ఫర్ అనే మూలకాన్ని కలిగిన విటమిన్లు ఏవి అంటాడు. అవి మీరు గుట్టిగా పెట్టవలసిన ఆప్షన్ ఇది. B1 మరియు B7 అనే విటమిన్ అనేవి సల్ఫర్ అనే మూలకాన్ని కలిగిన విటమిన్ కూడా మన ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ మొత్తం B7 విటమిన్ కి సంబంధించినవి కూడా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ B7 విటమిన్ కి సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలండి. మరి ఈ B7 విటమిన్ అనేది మనకి ఎందులో ఎక్కువ లభిస్తుంది అంటే పచ్చి కోడి గుడ్లలో B7 విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. ఆ పచ్చి కోడి గుడ్లు కనుక మీరు కనుక తీసుకుంటే అందులో ఉన్న B7 విటమిన్ అనేది మీ బాడీలోకి వెళ్ళి ఈ మైగ్రేన్ తలనొప్పి రాకుండా చేస్తుంది. అదే కాకుండా మీ కండరాల యొక్క పెరుగుదల కూడా ఇది సహాయపడడం అనేది కూడా జరుగుతుంది. మీరు అప్పుడప్పుడు చూడండి, మీరు మామూలుగా మీరు జిమ్కి వెళ్ళే వ్యక్తులు మీరు చూసే ఉంటారు. ఆ జిమ్కి వాళ్ళు ఎందుకు వెళ్తారండి? బాడీ పెంచడానికి వెళ్తారు, కండలు పెంచడానికి కూడా వెళ్తారు. అందుకే జిమ్ ట్రైనర్ ఏం చేస్తారంటే వాళ్ళకి మీరు ప్రతిరోజు పచ్చి కోడిగుడ్లు కనుక తీసుకుంటే, పచ్చి కోడిగుడ్ల జ్యూస్ కనుక మీరు తీసుకుంటే డెఫినెట్గా మీ మసిల్స్ పెరుగుతాయి, తొందరగా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి ఆ జిమ్ ట్రైనర్ ఆ జిమ్ చేసే వాళ్ళని చెప్తారండి. ఎందుకు చెప్తారు తెలుసా? ఆ పచ్చి కోడిగుడ్ల లోపల, ఆ పచ్చి కోడిగుడ్ల జ్యూస్ లోపల ఒక విటమిన్ ఉంటుంది. అదే విటమిన్ B7 విటమిన్. ఆ B7 విటమిన్ మీ బాడీలోకి వెళ్ళి మీ మజిల్స్ యొక్క పెరుగుదలకు ఆ B7 విటమిన్ సహాయపడుతుంది. అంటే ఇప్పుడు ఏంటండి, పచ్చి కోడి గుడ్లలో లభించే విటమిన్ ఏది? పచ్చి కోడి గుడ్లలో లభించే విటమిన్ ఏదంటే B7 విటమిన్ అనేది పచ్చి కోడి గుడ్లలో లభించే విటమిన్ కూడా మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. ఆ పచ్చి కోడి గుడ్ల జ్యూస్ కనుక మీరు తాగితే మీకు ఆటోమేటిక్గా కండరాల యొక్క పెరుగుదల అనేది జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదండి. మరి ఈ B7 విటమిన్ అనేది దేని యొక్క జీవక్రియలో పాల్గొంటుందంటే ప్రోటీన్ల యొక్క జీవక్రియలో మాత్రమే B7 విటమిన్ అనేది పాల్గొంటుంది. సార్ మాకు ఇంతకుముందు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్స్ యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్ అని చెప్పి మీరు ఏమని చెప్పారు? B3, B5 అని చెప్పారు. మరి ఇక్కడ ప్రోటీన్ ఏం సార్ అంటే అవునండి, నేను ఏమని చెప్పాను? కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్ అని చెప్పాను, చెప్పలేదు కదా? ఏమని చెప్పాను? ప్రోటీన్ మాత్రమే, ఓన్లీ ప్రోటీన్లు మాత్రమే తీసుకున్నాను. అంటే మీరు ప్రోటీన్లను తీసుకుంటారు, ఆ ప్రోటీన్లు మీ బాడీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ ప్రోటీన్లు మీకు మీ బాడీ లోపల బాగా పనిచేయాలంటే మీరు ఏ విటమిన్ తీసుకుంటే బాగా పనిచేస్తారంటే B7 విటమిన్ తీసుకుంటే అవి బాగా పనిచేస్తారు. అంటే సింపుల్ చెప్పాలంటే ప్రోటీన్లు బాగా పనిచేయాలంటే మీరు తీసుకోవాల్సిన విటమిన్ B7 విటమిన్. అంటే సింపుల్ చెప్పాలంటే ప్రోటీన్ల జీవక్రియలో పాల్గొనే విటమిన్ B7. మీరు గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్ లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, లిపిడ్స్ యొక్క జీవక్రియలో పాల్గొనే విటమిన్లు అన్నప్పుడు B3, B5. వాడి ఎగ్జాంపుల్ ప్రోటీన్ల జీవక్రియలో మాత్రమే పాల్గొనే విటమిన్ మాత్రం మీరు ఏం తీసుకోవాలంటే కేవలం B7 విటమిన్ తీసుకుంటే మనకు సరిపోతుందండి. ఇది ఇక్కడ మొత్తం దేనికి సంబంధించిన అంటే B7 విటమిన్ కి సంబంధించిన సమాచారం చెప్పారండి. దీంతో B7 విటమిన్ కూడా కంప్లీట్ కావడం అనేది కూడా జరిగింది.